పాలకుర్తి మాజీ మంత్రివర్యులు ఎర్రమల్లి జానకిరావు గారిని మాట్లాడాల్సి వస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు. కేటీ రామారావు గారికి, పెద్దలు పల్లా రాజశేఖర గారికి, డాక్టర్ రాజయ్య గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ప్లీజ్ తమ్ముడు కొద్ది మంది కూర్చుంటే మిగతా వాళ్ళకి వెనక ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇక్కడ అవపోయినా పర్వాలేదు, మాటలు నేర్చుకున్నాయి కాబట్టి మీరు వెనుకున్నారు పోయి చేయొద్దు. మీరు దయచేసి కొద్దిగా పక్కనండి ఉండాలి. వాళ్ళు ప్రెసిడెంట్ కూడా ఉండాలయా, మరి వాళ్ళు రాష్ట్రం అని తింటారు. వాళ్ళని దూరం కొడితే కూడా మంచిది కాదు. కొద్దిగా పక్క జరుగు, కొద్దిగా పక్క జరుగు. మీరు కూడా పక్క జరగాలి. జై తెలంగాణ. ఒక్క 5 నిమిషాలు వేదికను అలంకరించిన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరికి కూడా, జనగాం జిల్లా నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. జనగాం జిల్లా చాలా ఉత్సాహంగా ఉన్నది. పల్లా రాజశేఖర గారు, రాజయ్య గారు చెప్పారు. ఇలా కేటీఆర్ గారి మీటింగ్ తోటి ఇంకా లేస్తారా లేదా? దయచేసి మన జూబ్లీస్ ఎన్నికల్లో పోయినాం అనేది కొద్దిగా మీకున్నది. వాస్తవంగా అది గెలుపు కాదు, మీకు తెలవాలి. ఆడ స్థానికంగా మీ అందరూ ఉన్నాం. దొంగ ఓట్లేసి మన ఓట్లను రాకుండా ఇంటికి తాళాలేసి మన ఏజెంట్లందరూ కూడా కొని గెలవటం జరిగింది. అది ప్రజాబలం కాదు. దయచేసి నేను అక్కడ స్థానికంగా నేనున్నాం, నేను పల్లా రాజశేఖర గారు అందరూ ఉన్నాం ఇక్కడ. అది గెలిపే కాదు. అసలు ఎన్నికలు నేను 45 ఏళ్ల నుంచి అసలు ఎన్నికలు ఎప్పుడు కూడా చూడలే. అన్ని దొంగ ఓట్లు, దౌర్జన్యం మొత్తం అధికారులను పెట్టుకొని అది గెలవటం జరిగింది. అది ప్రజాబలంతో గెలిచింది కాదు. అన్ని పార్టీలు ఏకమైనవి. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుండదని ఏకమై రేవంత్ రెడ్డి గారికి అది ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో ఢిల్లీ వాళ్ళు పెట్టినదంతా భయంతో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. అది గెలుపు కాదు. దానికోసం మనం భయపడవలసిన పని లేదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, జనంలో విపరీతమైన కేసీఆర్ గారి మీద క్రేజ్ పెరిగింది. ఓడిపోవటం కూడా నాకు అప్పుడప్పుడు నేను ఓడిపోతే నేను బాధ అనిపించింది. 7 సార్లు గెలిచే వరకే, ఓడిపోయే వరకే నేను బాధపడ్డా. మొదలు కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడ్డా. కానీ ఆ బాధ మనం గెలిచేది ఉంటే అంత బాధ జనాలలో ఉండకపో ఉన్న వాస్తవం కదా. ఊరికే వీళ్ళేనా అందరూ ఓడిపోయే వారికే కేసీఆర్ ను పోగొట్టుకున్నామని, మా పాలకుర్తి ప్రజలు దయంగా పోగొట్టుకున్నారనే బాధ రాష్ట్రం అంతా వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. జనం ఇంకా పెరిగిపోయింది. దయచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఎట్లా సద్వినియోగం చేసుకుంటే 100% అన్ని గెలుస్తాం. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, క్యాండిడేట్ మంచిని పెట్టండి, మంచి పద్ధతితో పెట్టండి, కొద్దిగా జనంలో ఉన్న బలం ఉన్నది చూసి పెట్టండి. మీరేం భయపడవలసిన పని లేదు. అధికారం ఉంటేనే మనకు పనులు అయితేనే కాదు. అధికారం ఉన్నా లేకున్నా మనకేదన్నా కష్టం వస్తే రాష్ట్రంలో కేటీఆర్ గారు, హరీశ్రావు గారు మన కోసం పోరాటం చేస్తున్నారు. మీకోసం జిల్లాలో పోరాటం చేసేందుకు మేము అందరం ఉన్నాం.
ఎవరికి ఏ కష్టం వచ్చినా రాత్రైనా మధ్యాహ్నమైనా పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులు మనం ఓపిక పట్టాం. మన ఓడిపోవుతోటే ప్రభుత్వం పోవుతోటే మనకేమన్నా ఇప్పుడే అంటే బాగుండదని ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఓపిక పట్టేది లేదు, ఉరికిచ్చి కొడతాం. దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తాను. నాకు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఫోన్ చేస్తాను, అన్న నా జోలికి రాకుండా బిడ్డ నీ జోలికి రాకుంటుంటావు తొక్కుతావురా అంటానని. వదిలిపెట్టేది లేదు. మా వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కడు కూడా తప్పు చేయలే, తప్పు చెయ్యరు. వాళ్ళను ఏం చేయలేవు. బిడ్డ ఇలా మీరు జిల్లా లోపల రాష్ట్రం లోపల దోసక తింటారు, వదిలిపెట్టేది లేదని కూడా అందరికీ నేను చెప్పడం కూడా జరుగుతున్నది. ధైర్యంగా ఉండాలి. ఇవాళ చీరల పంపిణీ అదో బోగస్ అండి, మీరు అర్థం చేసుకుంటలేరు. ఒక్కొక్కటి 1000 రూపాయలు 1200 అన్నారు, అది ఆఖరి 300 తర్వాత నేను తెలుసుకున్న ఐకేపీ వాళ్ళతో గతంలో నేను మంత్రిగా చేసిన సార్ సగం 500 రూపాయలు అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు వేయలేదు సార్ అంటాడు. ఒక చీర 1000 రూపాయలు అయితే సగం చీరే డబ్బులు రేవంత్ రెడ్డి దగ్గరికి లంచానికి పోయినాయి. అంటే అది తయారైంది 200 300 1200 రూపాయల బిల్లేసింది. ఆ చీరను చూస్తే మీకే తెలుసు. అది కూడా మళ్ళా నేను తెలుసుకున్నా, ఐకేపీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి బ్యాంకు లోన్ తీసుకొని 1200 మళ్ళా మహిళలే కట్టాలట. ఒక్కొక్క చీరకు 300 రూపాయలు దొరికే చీరకు 1200 రూపాయలు వాళ్ళ లోన్ల అకౌంట్ లో రేపు ఫిక్స్ అయితే 450 కోట్లు లోన్ తీసుకున్నాడట. దయచేసి ఇది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు చీరలు? అలా సభ్యత ఉన్నోనికే ఇస్తాడు. అది అర్థం చేసుకుంటారా లేదా మీరు? వేరే వాళ్ళకి ఇస్తే లోన్ అందవుతుంది. ఐకేపీ దాంట్లో ఉన్నోళ్ళకే ఇస్తారు. దయచేసి అది ఫోకసే. రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లో ఏదన్నా నిజమవు పడ్డదా మీకు? బీసీలది మోసమే.